ఇరాన్పై యుద్ధానికి అమెరికా చెబుతున్న ప్రధాన కారణం యురేనియం శుద్ధి చేసి అణ్వాయుధాలు తయారు చేస్తోందని చెప్పి ఇరాన్పై వేల టన్నుల బాంబుల వర్షం కురిపించి మొత్తం ఇరాన్ను నేలమట్టం చేసింది. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని అడ్రస్ లేకుండా చేసింది. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వం లోపంతో సతమతమవుతోంది. మరి ఇరాన్పై అమెరికా దాడి చేయడానికి కారణం ఏమిటి అంటే ఇరాన్ వద్ద ఉన్న ఆయిల్పై ట్రంప్ కన్నేశాడని పలువురు విదేశీ అనలిస్టులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. ఈ భూప్రపంచంలో అమెరికాను ఎదిరిస్తే వారికి ఈ భూమిపై నూకలు చెల్లినట్లే. అమెరికాతో పెట్టుకుంటే అంతే సంగతులు అనే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే చరిత్రను ఒకసారి తిరగేస్తే మీకే తెలుస్తుంది అమెరికా చేసే అరాచకాలు. మన కళ్ల ముందే సద్దాం హుస్సేన్ను ఉరితీసింది. కారణం ఆయన వద్ద రసాయనిక ఆయుధాలున్నాయని పేరు చెప్పి ఆయన్ను అంతం చేసింది. అలాగే లిబియా డిక్టేటర్ గడాఫీ ప్రజల చేతిలో చావు దెబ్బతిని కుక్కచావు చచ్చాడు. ఇక తాజాగా వెనిజులా గురించి యావత్ ప్రపంచం చూసింది. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మదురో వెనిజులా నుంచి తమ దేశానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని చెప్పి స్పెషల్ ఫోర్సెస్ని కారకస్కు పంపించి అతన్ని అరెస్ట్ చేసి చేతులకు బేడీలు వేసి న్యూయార్క్ జైల్లో వేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో మగ్గుతున్నాడు. దీని వెనుక అసలు కారణం వెనిజులా ఆయిల్ని దక్కించుకోవడమే. ఇక ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న ఎకానమీ ఒకవేళ యుద్ధం వస్తే మన పొరుగున ఉన్న శత్రుదేశాలు చైనా, బంగ్లాదేశ్, నేపాల్ అందరూ కలిసి ఇండియాపై దాడి చేసే ప్రమాదం మాత్రం తప్పకుండా ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం ముందుగానే కళ్లు తెరిచి ట్రంప్ చెప్పినట్లు నడుచుకుంటోంది. కాబట్టి ప్రస్తుతానికి ఇండియాకు పెద్దగా ఇబ్బంది లేదని చెప్పుకోవచ్చు. ఇక ఇరాన్ విషయానికొస్తే ఆయన ఇరాన్లోని కార్గ్ ఐలాండ్పై కన్నేశాడనేది మాత్రం వాస్తవం. పేరుకు యురేనియం శుద్ధి చేసి అణుబాంబులు తయారు చేస్తోందని, లేదంటే ప్రభుత్వాన్ని మారుస్తామని పైకి చెబుతున్నా వాస్తవానికి ఆయన అక్కడి ఆయిల్పై కన్నేసి దాన్ని దోచుకోవడానికి యత్నిస్తున్నాడని మేధావులు అభిప్రాయపడుతున్నారు. కాగా అమెరికా మిలిటరీ కర్గ్ ఐలాండ్పై దాడులు చేసి వాటిని ధ్వంసం చేయకపోవడం గమనార్హం. ఇక ట్రంప్ ఇరాన్లో ఆపరేషన్ సక్సెస్ అయిందని సంబరాలు చేసుకున్నాడు. ఇరాన్లోని ప్రతి మిలిటరీ టార్గెట్ని పూర్తిగా ధ్వంసం చేసింది. మరోపక్క కార్గ్ ద్వీపంలోని ఆయిల్ జోలికి పోకుండా జాగ్రత్త పడ్డాడు. తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ ఇరాన్లోని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని జోలికి పోలేదని చెప్పుకొచ్చారు. ఒకవేళ ధ్వంసం చేస్తే హోర్మోజ్ జలసంధి నుంచి చమురు సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పుకొచ్చారు. ఇక కార్గ్ ఐలాండ్ నుంచి ఇరాన్ భారీ మొత్తంలో గ్లోబల్ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కార్గ్ ఐలాండ్. ఒకవేళ కార్గ్ ఐలాండ్ నుంచి సరఫరాలు నిలిచిపోతే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ప్రస్తుతం యావత్ ప్రపంచం చమురు సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. పేద దేశాల పరిస్థితి మరీ ఘోరం. పాక్షిక లాక్డౌన్లు విధించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే వాషింగ్టన్ ఆచితూచి అడుగులేసి కార్గ్ ఐలాండ్ని డ్యామేజ్ చేయకుండా జాగ్రత్త పడింది. అమెరికా ప్రధాన లక్ష్యంగా ఇరాన్ ఆర్మీని పూర్తిగా నిర్వీర్యం చేయడం, అదే సమయంలో ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ సరఫరా చేసి గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా చూడడం. ఇక అమెరికా వ్యూహాలు ఇలానే ఉంటాయి. 1980లో జమ్మీ కార్టర్ నుంచి గల్ఫ్ దేశాల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి బలవంతంగా ఆయిల్ సరఫరా చేయించుకుంటున్నాయి. ప్రస్తుతం అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తోంది. ఇరాన్ కూడా గట్టిగానే అమెరికా, ఇజ్రాయెల్ని ధీటుగా ఎదుర్కొంటోంది. ఇక రేపో మాపో అక్కడ ప్రభుత్వం కూలి అమెరికా కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వెనిజులా మాదిరిగానే ఇరాన్ కూడా అమెరికాకు నేరుగా చమురు సరఫరా చేయాల్సిందే. ఇక ట్రంప్ వెనిజులా ప్రెసిడెంట్ని మదురోను అరెస్టు చేసిన తర్వాత వెనిజులా ఆయిల్ అంతా మనదే అని ప్రచారం చేసుకున్నాడు. ఇక త్వరలోనే ఇదే సీన్ ఇరాన్లో ఈ రోజు కాకపోయినా త్వరలోనే రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక అమెరికా రష్యా ఆయిల్పై కూడా కన్నేసింది. ఇక రష్యాతో సన్నిహితంగా మెలుగుతూ ఇటీవలే అమెరికా రష్యాపై కొన్ని ఆంక్షలు సడలించింది. దీంతో గ్లోబల్ మార్కెట్లో ఆయిల్ సరఫరాకి అడ్డంకులు కలగకుండా ఉండాలనేది అమెరికా అభిప్రాయం. ఇక అమెరికా అసలు ఉద్దేశం మాత్రం రష్యా ఆయిల్ అయినా, వెనిజులా ఆయిల్ అయినా, పెర్షియన్ గల్ఫ్ ఆయిల్ అయినా ఎక్కడా అడ్డుకట్ట పడకుండా అలా సరఫరా అవుతూనే ఉండాలి. దీంతో గ్లోబల్ ఎకానమీకి ఎలాంటి ఆటంకం కలగరాదని అమెరికా ప్రధాన ఉద్దేశం. ఇక ట్రంప్ ప్రపంచంలో ఎక్కడెక్కడ విలువైన ఖనిజాలు, ప్రకృతి వనరులున్నాయో వాటిని దోచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే గ్రీన్లాండ్లో విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి.
అలాగే సముద్ర గర్భంలో పుష్కలమైన ఇంధన వనరులున్నాయని తెలుసుకున్న ట్రంప్ గ్రీన్లాండ్ని కబ్జా చేసుకుంటారని బెదిరించాడు. శతాబ్దాల నుంచి డెన్మార్క్ అదుపులో ఉన్న గ్రీన్లాండ్ని ఇవ్వడానికి డెన్మార్క్ నిరాకరించింది. ఈయూలో భాగమైన డెన్మార్కు యూరోపియన్ దేశాలు మద్దతు పలికాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగే స్థాయికొచ్చాయి పరిస్థితులు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు సద్దుమణిగాయి. ఇక యుక్రెయిన్ విషయానికొస్తే అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ని జెలెన్స్కీని బెదిరించి రాయించుకున్నాడు. ఇక రేర్ ఎర్త్ మినరల్స్ ఎలక్ట్రానిక్స్ లో విరివిగా వాడుతున్నారు. రేర్ ఎర్త్ మినరల్స్ విషయానికొస్తే చైనా మార్కెట్ లీడర్. యుక్రెయిన్లో గనులు తవ్వి రేర్ ఎర్త్ మినరల్స్ తీసి గ్లోబల్ మార్కెట్లో అమ్ముకోవాలని చూస్తున్నాడు ట్రంప్. మొత్తానికి చూస్తే అమెరికా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న విలువైన ఆస్తుల్ని కాజేయడానికి చేస్తున్న పన్నాగంలో భాగంగానే ఈ యుద్ధాలు. ట్రంప్ విదేశాంగ విధానం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులపై తమ ఆధిపత్యం చెలాయించాలనే ధోరణి కనిపిస్తోంది. ఇక గ్లోబల్ మార్కెట్లకు ఆయిల్ ప్రస్తుతం కీలకం. ప్రస్తుతం ఒక్కడుగు ముందుకు కదలాలంటే ఆయిల్ తప్పనిసరి, లేదంటే యావత్ ప్రపంచం స్తంభించిపోతుంది. ఇక ఇరాన్ విషయానికొస్తే పేరుకు అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న సాకు చూపించి కార్గ్ ఐలాండ్పై పట్టు సాధించి అక్కడి చమురును దండుకోవాలనేది ట్రంప్ అసలు ప్రయత్నం. ట్రంప్కు ముందున్న ప్రెసిడెంట్లు గల్ఫ్లో ఆయిల్ని దోచుకోవడానికి ప్రయత్నించారు. అదే బాటలో ట్రంప్ కూడా పయనిస్తున్నాడు. మరి రేపో మాపో ఇరాన్ ఆయిల్ మనదే అని ట్రంప్ చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు అనేది విదేశీ ఎనలిస్టుల అభిప్రాయం.